యూట్యూబ్ శ్రోతలకు అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి వీడియో ఒక విప్లవాత్మకమైన వీడియో అన్నట్టు. ఏంటిది దీని టైటిల్ అంటే, ధర్మానికి మతానికి ఉండే వ్యత్యాసం ఏదైతుందో దాన్ని వివరించి చెప్పేటువంటి వీడియో ఈరోజు. ధర్మం అనేటువంటిది అనాదిగా కొనసాగుతూ ఉంటుంది. మతం ఏదో ఒక గొప్పవాళ్ళ విశ్వాసం ఆధారంగా కొనసాగేటువంటిది మతం అన్నట్టు. మతం అంటేనే విశ్వాసం, ధర్మం అంటే స్వాభావికం. కాబట్టి టైటిల్ ఏం పెట్టినాం దీనికంటే, దేవుణ్ణి అంతటా దర్శించున్నది ధర్మం. దేవుణ్ణి అంతటా దర్శించున్నది ధర్మం, దేవుణ్ణి ఎక్కడో ఊహించున్నది మతం. దేవుణ్ణి ఎక్కడో ఊహించున్నది మతం. ప్రియ యూట్యూబ్ శ్రోతల్లారా, ఇట్లా ఉంది ఈనాటి టైటిల్ దీనిది. అయితే రెండిటి లోపల దేవుడు అనే పదం వచ్చింది కాబట్టి ముందుగా మనం దేవ, రెండే అక్షరాలు ఉన్నాయి, దేవ. డుమువులు తెలుగు లోపలికి వచ్చేస్తే దేవుడు అయిందంతే. అది మొత్తం వైదిక సాహిత్యం లోపల దేవా 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 అనేది ఉన్నదన్నట్టు సంస్కృతంలో. కాబట్టి ముందుగా దేవ అంటే దాని యొక్క ఉత్పత్తి అర్థం ఏదైతే ఉందో తెలుసుకుందాం మనం. దేవ అంటే దాని యొక్క ఉత్పత్తి అర్థం ఏంటి, ఉత్పత్తి అర్థం అంటే దాని మొత్తం ఏంటిది. దివ్య అండ్ దేవ, ఈ రెండు ఉచ్చారణలో వేరువేరు అనిపించినప్పటికైనా ఒకదానికొకటి పర్యాయ పదములే. ఎట్లా అంటే పర్యాయ పదములు అంటే జ్యోతి, ప్రకాశం, ప్రకాశము జ్యోతి. ఈ ఒకటి ఉంటే ఒకటి లేకపోతే ఇంకోటి లేదన్నట్టు మొత్తం మీద. ఈ రెండు పర్యాయ పదములే. దేవ అంటే నామవాచకం, దివ్య అంటే క్రియావాచకం. దేవుని వైశిష్ట్య సూచక పదం దివ్య అనేటువంటిది. దేవ అంటే దేవుడు, దివ్య అంటే ఆయన విశిష్టతను సూచించేటువంటి పదంకు దివ్యాన్నం అన్నట్టు. చెప్పండి, ఇప్పుడు తేనె తీయదనం అంటే మన వ్యత్యాసం ఉందా? ఏమిటి దివ్య, ఏమిటి, ఎక్కడ, ఎట్లా, ఏమైనా, ఎక్కడున్నా, ఎట్లున్నా అంతా దివ్యమయమే. చూస్తున్న నీలో అనంత దివ్యత్వం నిక్షిప్తమై ఉంది. ముందు వస్తాయి అవన్నీ. నీ సాక్ష్యం లోపల, నీ ద్వారా గాంచబడుతున్నటువంటి విరాట్ అనంత విశ్వం లోపల కూడా, ఈ విశ్వం అంతా కూడా దివ్యమయమే. పరమాణువు నుండి బ్రహ్మాండం, అనంత విశ్వం నుండి బ్రహ్మాండం వరకు చూడడం అనేది నేర్చుకో. జ్ఞాన నేత్రముతో చూడగలిగితే, మనిషికి రెండు కళ్ళు ఉన్నాయి. స్థూలమైన చక్షు ఒకటి. ఈ కళ్ళతో చూసిన తర్వాత దాన్ని గురించి ఏమిటి, ఎట్లా అని ఆలోచించేది, సత్యాన్ని సందర్శించేటువంటిది జ్ఞాననేత్రం అన్నట్టు. జ్ఞాననేత్రంతో చూడగలిగితే ఆ జ్ఞాననేత్రం నీకు తెరిచి ఉంటే, తెరుచుకోవాలన్నట్టు దానికి, అంతా దివ్యమే. ఎక్కడ పడితే అక్కడంతా దివ్యమే. అంటే
ఏంటి దివ్యం అంటే ప్రతీది ఉంది, ప్రతీది ఉన్నది, ప్రత్యక్షమై ఉన్నది, మళ్ళీ పరోక్షంగా ఎక్కడ దాచుకొని లేదు. ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ప్రతీది ప్రత్యక్షమై ఉన్నది, అంతా దివ్యమే అయి ఉన్నది అన్నట్టు. ఇట్టి దివ్యత్వం నీలో ముందుగా చూసుకోగలవా? నీలో ఏంటిదా దివ్యత్వం? ఏ దైవకళ నీలో లేకపోతే నీ దేహము ఒక శవమో, ఏ కళ నీలో లేకపోతే నీ దేహం ఒక శవమో, ఇది నీకు అనుభవం లోపల రావాలంటే ఒక శవం ప్రక్కన కూర్చొని జ్ఞాననేత్రముతో నిన్ను నీవు చూసుకుంటే నీకు శవానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలివింటే తెలిసి వస్తుంది అన్నట్టు. అదే అందులో దివ్యత్వం అంతర్ధానమైంది, నీలో దివ్యత్వం ఉంది. స్పష్టంగా కొంచెం ఆలోచిస్తే దివ్యత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది, ముందు వస్తుంది వివరాలంతా. అదే దివ్యత్వం. విచిత్రం ఏంటంటే మానవులైనటువంటి వాళ్ళు ప్రపంచంలో జరుపుకునే పరస్పర వ్యవహారం అంతా దేహముతోని అన్నట్టే అనిపిస్తూ ఉంది. కానీ దేహములో దివ్యత్వం అనేటువంటిది లేకపోతే ఈ దేహంతో ఎలాంటి వ్యవహారము జరగదు. అంటే ప్రపంచం లోపలుండే మనమంతా ప్రపంచ వ్యవహారం పరస్పరంగా ఏదైతే వ్యవహారం జరుపుకుంటున్నామో, తండ్రి కొడుకు, భార్య భర్త, మిత్రుడు వగైరా, ఇట్లా రకరకాల సంబంధ బాంధవ్యాలతోనే మనం ఏదైతే వ్యవహారం జరుపుకుంటా ఉన్నామో, ఈ వ్యవహారం అంతా దివ్యత్వము వర్సెస్ దివ్యత్వమే జరుగుతూ ఉంది. ఈ వ్యవహారానికి మూల కారణమవుతుంది ఏంటిది? దివ్యత్వమే ఈ వ్యవహారాలకు మూల కారణమవుతుంది అన్నట్టు. ఒకవేళ ముందు వాని లోపల దివ్యత్వం లేదు అంటే ఆ వ్యక్తి లేనట్టే. ఆ వ్యక్తి ఉన్నాడంటే దివ్యత్వం ఉంటేనే. ఇలా దేహాన్ని ప్రకాశింపజేస్తున్న దివ్యత్వం దేహము నుండి అంతర్ధానమైపోతే పరస్పర వ్యవహారము శూన్యమైపోతుంది. చూసుకోండి. ఈ భూగోళం పైన అందరి పరస్పర వ్యవహారం అంతా బాగా ఆలోచిస్తే దివ్యత్వము వర్సెస్ దివ్యత్వంతోనే జరుగుతూ ఉంది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎదుటి దేహంలో దివ్యత్వమే లేదనుకోండి, ఆ దేహం ఒక శవము, ఖననము దహనం ఒకటే శరణ్యం అన్నట్టు దానికి. కాబట్టి ఎంతటి పరస్పర రక్త సంబంధిక వ్యవహారమైన దేహంతోని కాదు, దేహంతోనే నడుస్తూ ఉంది. కానీ దివ్యత్వం లేకపోతే దేహం ఏమీ చేయలేదన్నట్టు. కాబట్టి ప్రపంచ వ్యవహారం అంతా దివ్యత్వము వర్సెస్ దివ్యత్వమే. భార్య ఉంది, ఆమె లోపల దివ్యత్వం ఉంటేనే ఆమె భార్య. భర్త ఉన్నాడు, ఈయన లోపల దివ్యత్వం ఉంటేనే ఇతను భర్త. సంతానం ఉంది, దివ్యత్వం ఉంటేనే సంతానం. ఎవరిని ఏ పేరున ఏ హోదాలో మనం స్వీకరించాలనుకున్నప్పటికైనా కానీ ఆ హోదా అనేటువంటిది పరోక్షంగా దివ్యత్వమే. దీని విశ్వం లోపల ఎవరు కాదనలేరు. ఇది విశ్వజనీన అక్షర సత్యము. ఏ దేశం ఉండి ఎక్కడనివ్వండి, మతాలు ఏమైనా ఉండనివ్వండి, మీ మత ప్రవక్తలు ఎవరైనా ఉండనివ్వండి, మత గ్రంథాలు ఏమైనా ఉండనివ్వండి, దీన్ని మాత్రం కాదనలేరు. నీ లోపల ఒక దివ్యత్వం ఉన్నది. ఆ దివ్యత్వం వర్సెస్ దివ్యత్వమే ప్రపంచ వ్యవహారం జరుగుతూ ఉంది. ఈ
ఈ సత్యాన్ని ఎవరు కాదనలేరు. ఆ తర్వాత దేహములో దివ్యత్వం ఉన్నంత వరకు నీ దేహ ఆమూలాగ్రం, దేహంలో దివ్యత్వం ఉన్నంత వరకే నీ దేహం యొక్క ఆమూలాగ్రం అంటే నఖ శిఖ పర్యంతం. నఖ అంటే గోరు, శిఖ అంటే వెంట్రుకలు. నఖ శిఖ పర్యంతం ప్రతి ఒక్కటి దివ్యమే. ఈ రెండే పదాలను తీసుకుందాం. నఖ అంటే గోరు, ఏమో పెరుగుతూ ఉంది, అది దాన్ని కట్ చేస్తూ ఉన్నాం. శిఖ అంటే వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. దివ్యత్వం లేకపోతే వాటిని అవి ఎంత అద్భుతంగా ఎంత దివ్యంగా ఉన్నాయి మొత్తం మీద. ఒక శ్రీమంతుణ్ణి హాస్పిటల్ తీసుకపోతే ఐసీయూలో ఉంచేసారు. ఒక నెల అయిపోయింది, ఏమీ రిజల్ట్ లేదు. లోపలొట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నట్టే ఇంకా ఉంటాడేమో అని ఊకున్నారు అన్నట్టు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు. నెల అయింది, ఇంకా ఏ రిజల్ట్ లేదు మాకు. అలాగా కార్పొరేట్ హాస్పిటల్స్ అవి ఎట్లాగే చేస్తే, నాయన మీరు పోయి ఫస్ట్ ఒకటి చూసుకోండి, ఏంటిది గోర్లు పెరిగినాయా. పోయే ముందు షేవింగ్ చేపించారు ఆయనకు. గోర్లని తీసి మంచిగా క్లీన్ చేసి తీసుకొని పోయిన తర్వాత 2 రోజులకు ఐసీయూలోకి వెళ్ళిపోయాడు అన్నట్టు. గోర్లు పెరిగినాయా చూడు. నెల్లాళ్ళ ఆయనకు అక్కడ జాయిన్ చేసి ముట్టలేదు తట్టలేదు. గడ్డం పెరుగుతుందా లేదా చూడు. నథింగ్. అవి ఒక 3-4 రోజులు ఉన్నట్లున్నాయి, అంతకే ఉన్నాయి, ఖతమైపోయింది, పెరగలేదు. కాబట్టి ఇంకెక్కడ ఉన్నాడు అంటే నేను మొత్తం దివ్యత్వం పోయిందంటే ఇంకా ఏముండదు. నఖశిఖ పర్యంతం అంటే అదే, గోర్లు పెరగలేదు, వెంట్రుకలు పెరగలేదు. కాబట్టి ఆ శరీరంలో దివ్యత్వం లేదు. అప్పుడు వాళ్ళు పోయిన తర్వాత ఆక్సిజన్ పెట్టి ఇచ్చేసిండ్రు. హాస్పిటల్ గేట్ కూడా దాటలేదు, ఆక్సిజన్ తుస్మని పోయింది, ఖతమైపోయింది అన్నట్టు. ఇట్లా మన దేహం లోపల ఆ దివ్యత్వం ఏదైతుందో ఇట్లా ఉందన్నట్టు. మొత్తం మీద నీ దేహ ఆమూలాగ్రం నఖశిఖ పర్యంతం అంతా దివ్యత్వమే. అయితే ఈ దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా మనము చూడాలంటే కొంచెం జ్ఞానం లోపలికి వెళ్ళిపోవాలి. జ్ఞానం లోపలికి వెళ్ళిపోయే ముందు జ్ఞానేంద్రియాలను గమనించు. నీ శరీరం లోపల త్వక్ అంటే స్పర్శ జ్ఞానం. ఈ ఇంద్రియం స్పర్శేంద్రియం అంటారు దీనికి ఆమూలాగ్రం ఏదైతే దేహం ఉన్నదో ఒక సూది మోపడానికి కూడా స్థలము లేనట్ల మొత్తం దేహం నిండా స్పర్శ జ్ఞానం ఉన్నదన్నట్టు. నీకు తగిలింది ఏమిటిది, అది ఏమై ఉంటుంది, స్పర్శ ఇమీడియట్ బ్రెయిన్కి వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా ఈ స్పర్శేంద్రియం చాలా పెద్దది శరీరం లోపల. కన్ను ఒక దగ్గరే ఉంది, ముక్కు ఒక దగ్గర, చెవు ఒక దగ్గరే ఉంది, నాలుక ఒక దగ్గరే ఉంది. అవి ఆ స్థలము విడిచిపెడితే వాటి పనితనం ఇంకా దేనికి లేదన్నట్టు. కానీ త్వకేంద్రియంకు, చర్మంకు, స్పర్శకు మాత్రం టాప్ టు బాటమ్ ఉందన్నట్టు. అది మొత్తం పెద్ద ఇంద్రియం అది. అందుకే మొదలు వచ్చేసింది. ఎంత వింతైనటువంటిది స్పర్శానుభూతి. మొత్తం శరీరం అంతా సూది మొనంత వదిలి లేకుండా స్పర్శ ఉన్నది. ఇది చర్మం యొక్క స్పర్శ యొక్క దివ్యత్వం ఉన్నది. ఏంటి ఎంత ఆలోచించినా అంత దొరకకుండా ఉన్నది. తర్వాత చక్షు అంటే నీ కళ్ళు ఎంత సూక్ష్మమైనయో ఈ కళ్ళు. అందులో సూక్ష్మం చిన్న గుడ్డు, అందులోపలే దృష్టి వగైరా చిన్న రెటినా కార్ని అన్నీ ఉన్నాయి లోపల. మొత్తం చాలా సూక్ష్మమైనటువంటిది అన్నట్టు. కానీ వింత అద్భుతం ఎంత దివ్యత్వం ఉన్నది కంటి లోపల అంటే ఏముంది, అది గెలాక్సీస్ కూడా దొరకగలుగుతుంది. ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు, ఆఫ్టర్ ఆల్ నక్షత్ర మండలాలు ఉన్నాయి. సూర్యుని కంటే ఎన్నో రేట్లు పెద్దది ఒక్కొక్క నక్షత్రం. అలాంటి గెలాక్సీస్ అంటే
ఒక్క మండలం లోపల అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉంటాయి అన్నట్టు. రాత్రి స్పష్టమైన వాతావరణం ఉండి ఆకాశం ఎలాంటి మబ్బులు లేకపోతే ఒకసారి చూడు, నక్షత్రమే సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్ద. నక్షత్రంకు మధ్యలో ఉండే గ్యాప్ కూడా ఈ కన్ను స్పష్టంగా చూడగలుగుతున్నది. చెప్పండి, ఎంత చిన్న కంటిలో ఎంత గొప్ప అద్భుతం ఉన్నదో మీరు చూసుకోండి. మొత్తం మీద ఇట్లా జ్ఞాననేత్రంతో చూడండి మీరు. మొత్తం మీద ఒక్క మూలన ఉండిపోతాయి అవన్నీ. సూర్యుని అయితే లెక్కనే లేదు. సూర్యోదయం అప్పుడు చూస్తే ఎంతో సువిశాలమైన ఆకారాన్ని దృష్టి సారించి చూస్తే సూర్యుడు ఎక్కడో ఒక మూలన పడినట్టు కనిపిస్తాడు. కంటి మూల లోపల పడినట్ల కనిపిస్తాడు అన్నట్టు. స్పష్టంగా ఈ సూర్యచంద్రుడు అయితే లెక్కనే లేదన్నట్టు. మొత్తం మీద ఈ రకంగా సూక్ష్మమైనటువంటి కళ్ళ లోపల ఈ అద్భుతమైనటువంటిది ఏదైతే దీనికి దివ్యత్వం అంటారు అన్నట్టు. శ్రోత్ర పైకి చెవికి ఒక ఆకారము, 2 రంధ్రాలు ఉన్నాయి అంతే. కానీ ఏకకాలంలో అనేక శబ్దాలు గ్రహించగలుగుతుంది. మెదడుకు సంకేతాలు అందించి నిన్ను స్పందింపజేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో నీ శ్రోత్రాల కంటే నీ చెవులకు ఉన్నదన్నాడు. చెవులు ఉన్నాయి, చర్మం ఉన్నది, కళ్ళు కూడా అందరూ. కానీ దాని లోపల దాగిన దివ్యత్వాన్ని గమనించాలే కదా. సైంటిస్టులు చూడండి, సేపు పండు తెగి కింద పడిపోతే న్యూటన్కు జ్ఞాననేత్రం ఓపెన్ అయిపోయింది. ఇది జ్ఞాననేత్రం అంటే. ఎంతోమంది పడంగా లేవంగా అందరు చూసిండ్రు, బట్ జ్ఞాననేత్రం. ఆల్బర్ట్ ఐన్స్టీన్కు ఒక బ్లేడ్ను విరగొడితే అందులోపల నుంచి ఒక మంట లాంటిది సన్నగా అందులోపల నుంచి బయటకు వచ్చింది శబ్దం. ఒక బ్లేడ్ను విరగొట్టేస్తే ఎంతమంది ఎరగొట్టలే, ఎన్ని చూడ మొత్తం మీద. కానీ ఈ సంఘటనతో జ్ఞాననేత్రం ఓపెన్ అయింది వాళ్ళకు. వాట్, వై అండ్ హౌ, ఏమిటి, ఎందుకు, ఎట్లా, ఇది జ్ఞాననేత్రం అన్నట్టు. సేపు తెగి కింద పడితే మనలాగా చూడలేవాడు. ఏంటిది? గురుత్వాకర్షణ శక్తి. ఏమిటిది? బ్లేడ్ తెగితే అందులోపల నుంచి ఏదో ఒక మెరుపు వచ్చేసిందే. ఈ మెరుపు ఏమిటిది? ఓహో, అది శక్తి. ఇట్లాగా E=mc² వచ్చింది ప్రపంచం లోపలికి. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క దాన్ని వాట్, వై అండ్ హౌ అని ప్రశ్న వేసుకున్న తర్వాత అమోఘమైనటువంటి వైజ్ఞానిక ఫలితాలు ప్రపంచాన్ని కూడా ప్రసాదించగలిగారు. కాబట్టి మనమంత పెద్ద శాస్త్రవేత్తలం కాకపోయినా ప్రత్యక్షంగా నీ దగ్గర ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి కదా, చెవిని చూడండి, రంధ్రాలే 2. ఎన్నో శబ్దాలను ఏకకాలం లోపల వినగలుగుతున్నాయి అవి. జిహ్వ అంటే నాలుక, పొడవు 2 అంగుళాలే, వెడల్పు 2 అంగుళాలే, అది ఎక్కువ లేదు. ఆ 2 అంగుళాల నాలుక ఏముంది? మొత్తం మీద మెత్తని చర్మం యొక్క భాగం. శరీరం నిండా చర్మం ఉన్నది. అలాంటిది ఒక మెత్తటి భాగము ఈ నాలుక. ఇది కూడా చర్మమే. శరీరం లోపల ఇంత చర్మం ఉన్నప్పటికైనా రుచి చూసే సామర్థ్యం చర్మం లోపల ఏ భాగానికి లేదు. చూడండి ఎంత అద్భుతం, ఎంత వింత అంటే అతి మెత్తనైనటువంటి నాలుక శరీరం లోపల, అతి గట్టిగా ఉండేటువంటి పండ్లు. చూడండి, మన పండ్లు చాలా గట్టివి, ఎముకల కంటే గట్టివి మన పండ్లు. మరి ఎక్కడ లేనంత సున్నితమైంది, మెత్తనైనటువంటిది నాలుక. ఈ రెండింటి కాంబినేషన్ ఎట్లున్నది? పండ్ల మధ్య లోపలనే ఉన్నటువంటి నాలుక ఏదైతే ఉందో ఎప్పుడు కూడా పండ్లతోని దానికి ప్రమాదం లేదు. ఏదో పొరపాటున ఎప్పుడైనా అయితే కావచ్చు. ఎంత విచిత్రం ఉన్నది! ఒక గట్టి పదార్థము, ఒక మెత్తని పదార్థం. శరీరంలో నాలుక కంటే మెత్తగా ఏమీ లేదు, శరీరంలో పండ్ల కంటే గట్టిగా ఏది లేదు. 2 ఒక్క దగ్గరనే అన్నట్టు. కానీ ఒకదాంతో కూడా ఘర్షణ లేకుండా ప్రపంచం లోపల మాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది దివ్యత్వమా కాదా? ఇది ఒక మహిమనా కాదా? చూడాలి. ఎక్కడ
దేవుని మహిమ ఏ లోకం లోపల ఏం చూస్తావు? ఆ లోకాలు ఎక్కడున్నాయో పోయినోడు కూడా రాలేదు వాపస్. మొట్టమొదలు నీ మధ్యలో ఉన్నది చూసుకో. ఈ జింహం ఏదైతే ఉన్నది కదా, ఎంత అద్భుతమైన 100 వస్తువులు నువ్వు అక్కడ పెట్టేసి ఒకటి తర్వాత ఒకటి తర్వాత చూసుకుంటూ పోతే ఆటోమేటిక్ దేని రుచి ఎట్లా అనేటువంటిది నాలుకకు మాత్రమే ఆ యొక్క శక్తి ఉన్నదన్నట్టు ఈ రకంగా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఏ పదార్థానికి ఆ పదార్థం రుచి చూసేటువంటి శక్తి నాలుకకున్నది. తర్వాత ఘ్రాణ, ముక్కు, ఇవి కూడా ఒక ఆకారం, 2 రంధ్రాలు. ఎన్ని వాసనలు చూస్తున్నా దీనికి ఎక్కువ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి దృష్టిని మరల్చండి, దాని మీకు అంత అనుభవం లోపలికి వచ్చేస్తుంది. ఎంత విడివిడిగా వాసనలు ఎన్నైనా అది విడివిడిగా గ్రహించి నిన్ను స్పందింపజేస్తుంది. అవునా? వంటకాలు మంచిగా ఉంటే తినాలనేటువంటి అభిలాష కలిగిస్తుంది అన్నట్టు. ఇలాంటి అసంఖ్యాక విభాగాలు సూక్ష్మం, అతి సూక్ష్మమైన వాటితో గల నీ దేహం ఎన్ని చెప్పినాం కేవలం, కానీ ఇంకా గుండె ఉన్నది, కిడ్నీలు ఉన్నాయి, లివర్ ఉంది, రకరకాల జీర్ణక్రియ ఉన్నది, ఏమేమో ఉంది శరీరం లోపల. అతి సూక్ష్మమైన అసంఖ్యాకమైన విభాగాలు, సూక్ష్మం, అతి సూక్ష్మమైన వాటితో గల నీ దేహం దివ్యత్వానికి నిలువెత్తు సాక్ష్యం. అవునా కాదా? నీ మనసు, నీ బుద్ధి అన్నిటికీ ఎంత వర్ణించినా అంతులేదు. ఇది పిండస్థల జ్ఞానం అంటున్నట్టు. అందుకే దేవుడు ఎక్కడైనా చూడాలనుకుంటే చాలా విచిత్రమైన విషయం ఏంటిదంటే, నీలో గనక దేవుణ్ణి నువ్వు గాంచకపోతే ఎక్కడున్నాడు దేవుడు? నీ దివ్యత్వపు నీ దివ్యత్వపు మరుగున ఉన్నది దేవుడు అన్నట్టు. మొత్తం మీద నీ దివ్యత్వం ఎట్లా తేనెలో తీయదనము దాగి ఉందో అట్లాగే దివ్యత్వం లోపలనే దేవుడు దాగి ఉన్నాడు అన్నట్టు. మొత్తం మీద ఇప్పుడు తేనెని తింటే తీయదనం 2 అనుభవం లోపలికి వచ్చినట్టే, అట్లా దివ్యత్వం అనేటువంటిది మొత్తం నీ దేహం లోపల ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. కాబట్టి ఈ దివ్యత్వాన్ని దర్శించి నీలో దైవాన్ని దర్శించకపోతే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. నీకు దేవుడు ఎక్కడా ప్రపంచం లోపల కనిపించే ప్రసక్తి లేదు. మొట్టమొదలు నీ దేహంలో ప్రత్యక్షమై ఉన్న దివ్యత్వము చాటున ఉన్న దేవుని ఫస్ట్ చూసుకో. చాటు లేదు, దివ్యత్వం చూసినామంటే దేవుని చూసినాడు, ఇక చాటులే మాట. ఇక బ్రహ్మాండ స్థలానికి వెళ్ళిపోదాం. పిండస్థలం అయిపోయింది, బ్రహ్మాండ స్థలంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నీ వ్యవహారం అయిన తర్వాత ఇక దేనికి నీవు సాక్షిగా ఉన్నావో, ఈ విశ్వానికి అంతటికి నీవు సాక్షి అన్నట్టు. ఇది గాలి అంటున్నావు, ఇవి నీరే అంటున్నావు, ఇది సూర్యుడు అంటున్నావు, ఇది చంద్రుడు అంటున్నావు, మొత్తం విశ్వానికి నీవు సాక్షిగా ఉన్నావు అన్నట్టు. మొత్తం ఈ అనంత విశ్వం ఇది, దీనికి సాక్షిగా ఉన్నావు. అంతులేని అతి దివ్యములైనవి ఈ విశ్వపు వింతలు నీ లోపల అయిపోయింది. ఇక బయటికి వచ్చేసాయి. విశ్వం కంటే గొప్ప స్థాయి నీది, ఎందుకంటే నీ లోపల జ్ఞానం ఉన్నది, శక్తి 2 ఉన్నాయి అన్నట్టు. కానీ విశ్వం లోపల శక్తి ఉంది, జ్ఞానం లేదు. మళ్ళీ నీ జ్ఞానమే దానికి సాక్ష్యం అన్నట్టు. డబుల్ ఇంజన్, నీ దేహం అనేది డబుల్ ఇంజన్ లాగా అన్నట్టు. ఇక విశ్వం లోపల అంతులేని అతి దివ్యములైన ఈ విశ్వపు వింతలు ప్రతి శాస్త్రవేత్తలు ఎంతో కొంత గ్రహించి తర్వాత ఈ అనంత మహిమాన్విత దివ్యత్వ ప్రధానమైన విశ్వానికి సల్యూట్ చేసి వెళ్ళిపోయాను అన్నట్టు. ఎందుకంటే అంతులేని అతి దివ్యములైనటువంటి అన్నట్టు ఈ విశ్వపు వింతలు ప్రతి శాస్త్రవేత్తలు ఎంతో కొంత గ్రహించి ఏదో శాస్త్రీయ ఫలాలను ప్రపంచానికి ప్రసాదించారు. తర్వాత ఈ అనంత మహిమాన్విత దివ్యత్వ ప్రధానమైన విశ్వానికి సల్యూట్ చేశారు అన్నట్టు. మొత్తం ఏమో ఇంకా ఎంతున్నదో అంతులేందున్నదని చెప్పేసి అక్కడికి ఆగిపోయాను అన్నట్టు. ఎవరికి ఎంత తోస్తే అంత వెళ్ళిపోయినారు. అయితే మనకు ప్రత్యక్ష ప్రమాణమై ఉన్న కొన్నింటిలోని దివ్యత్వం గ్రహిద్దాం. దేహం లోపల గమనించిన మనం ఇప్పుడు ఇక దేనికి మనం సాక్షిగా ఉన్నామో అందులోపల ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి నీ జ్ఞానంతోని కొన్నిటిని దివ్యత్వాన్ని నువ్వు గ్రహించినట్లయితే పంచమహాభూతాలు, సూర్య చంద్రులు, ఇవి విశ్వశక్తిలో కేవలం ఎగ్జాంపుల్కి అంశమాత్రం అయిపోయినాయి అన్నట్టు. మొత్తం మీద
ఎందుకంటే మన అందుబాటులో ఉన్నటువంటి వాటిలో దాగిన దివ్యత్వాన్ని మనం గ్రహిద్దాం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, గ్రహాలు. జ్ఞాననేత్రం తెరిస్తే ఇందులోని దివ్యత్వంతో నివ్వెరపోతాం. ఈ విశ్వాన్ని కొంచెం జ్ఞాననేత్రాన్ని జోడించి నీవు చూసినట్లయితే ఇందులోని దివ్యత్వంతో నివ్వెరపోతాం. మనం ఈ విశ్వం లోపల ఉండే దివ్యత్వం ఏదైతుందో దీంతో మనం నివ్వెరపోతాం. భూమి ఒట్టి మట్టే, భూమి అంటే మట్టే. మట్టి లోపలనే ఔషధి ఒక దివ్యాంశం. భూమి కనిపిస్తూ ఉంది, నీకు భూమి లోపల ఉండేటువంటి ఔషధి శక్తి ఏదైతే ఉన్నదో అది కనిపించకుండా ఉన్నదన్నట్టు. ఏముందో తెలియదు, రంగులు ఎవరేస్తున్నారో తెలియదు భూమి లోపల. వాటికి ఆకృతి, భూమి లోపల నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తికి కూడా ప్రతి పంటకు కూడా 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి రంగు, రుచి, వాసన, తర్వాత రంగు, రుచి, వాసన, ఆకృతి, ఒక ఆకారం ఉంటుంది అన్నట్టు. ఈ 4 విశేషణాలతో కూడుకున్నటువంటిది ఆ ఔషధి శక్తి భూమి లోపల ఉన్నదన్నట్టు. చాలా విచిత్రమైన అదే భూమి, అవే నీరు. చెరుకు తీయగా, మిరప, కారము, నిమ్మకాయ, పులుసు. ఏం వింత! ఒక్కసారి ఆలోచిస్తే ఏం దేవుని చూస్తావా? కనిపించే దేవుని విడిచిపెట్టి, ఈ మహిమ ప్రత్యక్షమైన దీన్ని విడిచిపెట్టి ఏం చూస్తావు? మొత్తం మీద మట్టిలో ఔషధి అనేటువంటి దివ్యాంశం అయిందా? నీటిలో ఏముందో ఆ భూమికి తెలుసు. నీరుంటే భూమి తన పనిని స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. భూమికి నీటికి ఉండేటువంటి సంబంధం. భూమి యొక్క ప్రయోజనము నీకు తెలుసు. దాహం వేసినప్పుడు నీ అవసరాలకు సరిపోయేటప్పుడు నీరు తప్ప ఇంకేం లేదు ప్రపంచం లోపల నీకు. ఒకవేళ నీళ్ళే కనుక త్రాగలేదనుకో మనము బ్రతకలేము. నీరు భూమికి అందలేదు, పంటలు పండవు. భూమి, నీరు, గాలి 3 కలిసిన తర్వాత సూర్యుడు, ఇట్లున్నాయి అన్నట్టు. ఈ 4 ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం. నీటి మహిమ తాగకుంటే తెలుస్తుంది. అగ్ని, సూర్యాగ్ని రూపం లోపల జఠరాగ్ని ఉంది. అదే నీ బాడీని కంట్రోల్ చేస్తూ ఉన్నది. నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసేటువంటి శక్తి దానికి అగ్ని, జఠరాగ్ని రూపం లోపల నీ దేహం లోపల ఉన్నది. అంతేకాదు, అనారోగ్యం పాలైనప్పుడు మొట్టమొదలు వైద్య పరీక్ష లోపల చూసేది వేడినే. వేడి చల్లబడ్డది అంటే ఐసీయూలో పోవాల్సిందే మళ్ళీ. కాబట్టి వేడికి నీ దేహానికి ఎటువంటి సంబంధం అన్నది, ఈ వేడికి తర్వాత ఈ విశ్వానికి, అగ్నికి విశ్వానికి ఎలాంటి సంబంధం ఉన్నది? ఇట్లా అగ్ని నీ దేహంలో చల్లబడితే ఇంకా తెలుస్తున్నది అన్నట్టు. ఇంకా నీ ఉండడానికి వీల్లేదు. వాయువు ఉన్నది. వాయువు యొక్క మహిమలు, వాయువే కనుక లేకపోతే వికాసం ఉండదు, పంటకు వికాసం ఉండదు, పువ్వు వికసించది. పువ్వు వికసించినప్పుడు కాయ కావడానికి వీల్లే లేదు. ఆ తర్వాత గాలిని కనుక నువ్వు పీల్చుకోకపోతే గాలి ఏంటో నీకు తెలిసి వస్తుంది. గాలిలో ఉండే దివ్యత్వం ఏంటో నీకు తెలిసి వస్తుంది. ఆకాశం ఉంది. ఆకాశము, దీని లోపల అంతర్శక్తి ఏదైతే ఉన్నదో అన్ని గోళాలను స్థిర కక్ష లోపల వీటిని సూర్యగోళాన్ని ఎక్కడున్నదో సూర్యుడు అక్కడ, దానిపైన ఆకాశమే, కింద ఆకాశం, భూమి పైన ఆకాశమే, క్రింద ఆకాశం, పక్కల ఆకాశం. ఈ 2 మొత్తం ఆకాశం లోపల ఒక బుడగల్లా ఉన్నాయన్నట్టు. ఇవి మొత్తం అన్నీ కూడా అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అన్నట్టు. ఈ ఆకాశం లోపల ఏదో ఒక శక్తి కనుక లేకపోతే, ఒక దివ్యత్వము కనుక లేకపోతే ఇంత స్థిరంగా ఈ గోళాలు ఉండడానికి వీల్లేదు. ఇది స్పేస్ టెక్నాలజీ. చాలా గొప్ప విశాలమైనటువంటి ఈ ఆకాశ తత్వం ఏదైతుందో ఇది లేకపోతే కనుక కక్షలో ఏవి కూడా నిలవడానికి వీలు. అన్నిటిని స్థిర కక్ష లోపల ఉంచినాయంటే అది ఆకాశం యొక్క
మహిమనే. సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు లేకుంటే ఏమవుతుందో చంద్రుడు అంతే. సూర్యుడు లేకపోతే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగదు. పంటల్లో పిండి పదార్థం ఉండడానికే వీల్లేదు, ఆలోచించడానికి వీల్లేదు, ఊహించడానికి వీల్లేదు అన్నట్టు. చంద్రుడు లేకపోతే పంటల్లో రసోత్పత్తి కాదు. ఎందుకంటే ఆ చంద్రుడే పంటల లోపల రసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. సూర్యుడు పిండి పదార్థాన్ని. ఇట్లా సృష్టి లోపల పంచమహాభూతాలు అనేకమైనటువంటి విశ్వపు వింతల గురించి మనం ఆలోచిస్తే చంద్రుడు అంతే. వీటిని మనమంతా ఏం చేస్తూ ఉన్నాము అని అంటే పదార్థ దృష్టితో చూస్తూ ఉన్నాము కాదు, జ్ఞాన దృష్టితో వీక్షించు అంటే పరమార్థ దృష్టితో వీక్షించు. ఈ దేహంతో సహా విశ్వంలో నీవు చూడగలిగితే అంతా దివ్యం దివ్యం దివ్యం, అంతా అంతు దొరకని వింత. ఇలా దేవుని యొక్క శక్తి దివ్యత్వంతో, ఇట్లా దేవుని యొక్క శక్తి ఏదైతున్నదో దివ్యత్వంతో ప్రకటమై మనకు ప్రత్యక్ష అనుభవం లోపలికి వస్తూ ఉందన్నట్టు. ఎట్లా అంటే దేవుని యొక్క విశిష్టత శక్తి, దేవుని యొక్క విశిష్టత శక్తి రూపాంతరమే విశ్వం. శక్తి రూపాంతరమే పదార్థ విశ్వం అనుకోండి. విశ్వ పదార్థం మొత్తం మీద చూడండి ఎంత వింతగా ఉన్నది. శక్తి రూపాంతరము చెందే విశ్వం ఏర్పడ్డది దేవుని యొక్క విశిష్టత శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క విశిష్టత ఏంటిదంటే శక్తే దేవుని యొక్క విశిష్టత. నిమ్మపండు యొక్క విశిష్టత ఏంటిదంటే పుల్లదనం. ఆ నిమ్మపండు యొక్క విశిష్టత నిమ్మపండుకు వేరేగా మనం చూడలేం. ఎట్లా పదార్థం యొక్క విశిష్టతను ఎట్లా వేరే చూడడానికి అవకాశం లేదు వైజ్ఞానికంగా, అదే రీతిగా దేవుడి శక్తిని కూడా వేరే చూడడానికి వెళ్ళలేదు మనం. ఆ దేవుని శక్తే దివ్యత్వం అంటారు మొత్తం మీద. ఆ దివ్యత్వం యొక్క ఆ శక్తి రూపాంతరమే విశ్వంగా ఏర్పడ్డది. కాబట్టి ఈ విశ్వమంతా మళ్ళీ శక్తిగా మారిపోతుంది. శక్తి అది దేవుని యొక్క స్వభావం అయి ఉన్నది అంతే. ఈ రకంగా ఏది నువ్వు చూసినప్పటికైనా కానీ దేవుని యొక్క శక్తి దివ్యత్వంతో ప్రకటమై ఎక్కడున్నాప అంటే మనకు ప్రత్యక్ష అనుభవం లోపలనే ఆ దివ్యత్వం అనేటువంటిది ఉన్నది. దివ్యత్వం అనుభవం లోపల ఉన్నప్పుడు ఆ దివ్యత్వం ఎక్కడదో కాదు, దేవుని యొక్క స్వభావమే దివ్యత్వం అన్నట్టు, విశిష్టతనే దివ్యత్వం. ఇలా పదార్థం యొక్క విశిష్టత పదార్థానికి భిన్నం కాదో, అవిభాజ్యమై ఉంటుందో, అలాగే దేవుని విశిష్టత ఈజ్ ఈక్వల్ టు దివ్యత్వం. తేనెను తీయదనాన్ని వేరు చూడలేవు. తేనె సాకారం, తీయదనం నిరాకారం. ఆ సాకార నిరాకారం తీసుకొని ఏం చేసేది ఉన్నది? మనకు అనుభవం లోపల తేనె తీయదనం ఉన్నదన్నట్టు. ఎలా వేరు చేసి చూడలేమో, తేనెను తీయదనాన్ని వేరేగా ఎట్లా ఊహించలేమో, అలాగే దేవుణ్ణి దివ్యమైనటువంటి జీవ జగత్తులను వేరుగా చూడలేము. శక్తి దేవుని యొక్క విశిష్టత, శక్తి రూపాంతరమే జీవ జగత్తులు. కాబట్టి ఎట్లా వేరేగా చూడగలుగుతాం మనం? మొత్తం చూడలేం. జ్ఞాన నేత్రంతో దివ్యత్వ దర్శనమే. నీవు జ్ఞానమును జోడించి దివ్యత్వాన్ని దర్శించినట్లయితే ఆ దివ్యత్వం నీవు దర్శించే అవసరమే లేదు. నీవు మొత్తం నీ కళ్ళ లోపల దివ్యత్వమే, కళ్ళ ద్వారా చూడబడుతున్న అన్నింటి లోపల ఉన్నటువంటిది దివ్యత్వమే. ఇంకా దివ్యత్వాన్ని నువ్వు చూసేది ఏంటిది? దివ్యత్వమే అన్నింటిని చూస్తూ ఉన్నది. ఇట్లా దివ్యత్వ దర్శనమే దైవ దర్శనము. ఇంకా అంతకంటే వేరేగా దేవుని నువ్వు చూడలేవు. ప్రత్యక్షంగా ఉన్నది విడిచిపెట్టి ఇంకా అప్రత్యక్షమైనది ఎక్కడ చూడగలుగుతావు? దివ్యత్వం లేనిది ఏదీ లేదు. ఏం చూసుకోండి, పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు అంతా కూడా దివ్యత్వమే. అది ఎట్లా అంటే శక్తి రూపాంతరము చెంది పరమాణు ఏర్పడ్డది.
న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ రూపం లోపల ఉన్న శక్తి పరమాణు రూపం ధరించింది అన్నట్టు. బిగ్ బాంగ్ థియరీ లోపల ఇది వస్తుంది మనకు. వైజ్ఞానికంగా కూడా మనం ఆలోచించవచ్చు. బిగ్ బాంగ్ థియరీ లోపల ఏముంది? శూన్యం లోపల ఒక పిన్ పాయింట్ ఏదో ఒకటి పదార్థం చాలా సూక్ష్మమైంది వ్యక్తమైంది అన్నట్టు. దాని విస్ఫోటనం చెందే ఈ విశ్వం యొక్క ఆవిర్భావం జరిగిందని చెప్పేసి మనకు బిగ్ బాంగ్ థియరీ చెప్తా ఉన్నది అన్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్తో కూడుకున్నటువంటి ఆ శక్తి రూపాంతరం చెంది పరమాణువు అయిపోయింది. పరమాణువుల యొక్క సమూహమే అణువైపోయింది. అణువుల యొక్క సమూహమే పదార్థం అయిపోయింది. పదార్థాల యొక్క సమూహమే ఈ విరాట్ అనంత విశ్వం అయిపోయింది. ఈ విశ్వమంతా పదార్థం అయిపోతుంది. ఈ విశ్వమంతా పదార్థమైపోతుంది. ఆ పదార్థము అణువైపోతుంది. అణువు పరమాణువైపోతుంది. పరమాణువు శక్తిగా మారిపోతుంది. శక్తి అంటే మరేదో కాదు, దేవుని యొక్క స్వభావమే. దివ్యత్వం లేనిది ఏదీ లేదు. అంటే ఉన్నదంతా దైవమే కాబట్టి అంతా దివ్యమే. దివ్యము ఈజ్ ఈక్వల్ టు దైవము, దైవము ఈజ్ ఈక్వల్ టు దివ్యము. ఇదే దైవ దర్శన సూత్రము, ఇదే సనాతన ధర్మ సూత్రము. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నామంటే ధర్మం, సనాతన ధర్మం అంటే మనం టైటిల్ లోపలికి వస్తే దేవుణ్ణి అంతటా దర్శించున్నది ధర్మం. అంతటా ఈ రకంగా నువ్వు జ్ఞానాన్ని జోడించి దర్శించు. ఇదే దైవ దర్శన సూత్రం. ఈ సూత్రాన్ని కాదంటే దేవుణ్ణి కాదన్నట్లే. ఈ సూత్రాన్ని కనిపిస్తున్న ప్రత్యక్షమైన దివ్యత్వాన్ని పక్కకు నెట్టి మేము భూమిని నమ్మము, భూమి మాకేం సంబంధం లేదు, నీటిని నమ్మము, మేము ఇవన్నీ ప్రకృతి అంశాలను మేము ఎందుకు నమ్ముతాం ఇవన్నీ అంటే వీటి ద్వారా తప్ప దేవుడు నీకు దేని ద్వారా కూడా కనిపించడానికి వీల్లేదు. దేవుని కాదన్నట్లే. తెగిన పతంగిలా కాదంటావంటే ఇవన్నీ ఇంత దివ్యత్వం ప్రత్యక్షంగా నీకు దేవుని యొక్క దివ్యత్వం ప్రత్యక్షంగా దర్శనం ఇస్తున్నటువంటి దానికి కాదని ఇంకదేని చూస్తావు. తెగిన పతంగి ఆకాశం లోపల ఊగిసలాడుతున్నట్టే, గోతలు కొడుతున్నట్లే దేవుని విషయంలో నీవు కనిపిస్తున్న దివ్యత్వం యొక్క ఆలంబనగా దేవుని దర్శించకపోతే నీకు పిచ్చి తప్ప మళ్ళీ మిగిలది వేరే మార్గమే లేదు. అందుకే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటే, అయ్యా నీ దృష్టికి జ్ఞానాన్ని జోడించు. దృష్టికి జ్ఞానాన్ని జోడిస్తే నీ నేత్రం జ్ఞాననేత్రం అయిపోతున్నారు. కాబట్టి దృష్టిం జ్ఞానమయీం కృత్వా, దృష్టికి జ్ఞానము జోడించినప్పుడు పశ్యేత్ బ్రహ్మమయం జగత్, ఆ దివ్యమయమే బ్రహ్మ అంటే ఆ దేవునిమయమే ఈ జగత్తంతా. సర్వము ఖలు విదం బ్రహ్మ అంటే సనాతన ధర్మ అమోఘమైన సూత్రాలు ఇవి అన్నట్టు మొత్తం. సర్వము ఖలు విదం బ్రహ్మ, సర్వము ఈజ్ ఈక్వల్ టు జీవ జగత్తులు కలిపితే సర్వం అయిపోయింది అన్నట్టు. ఈ జీవ జగత్తులకు మూల పదార్థమే బ్రహ్మము. కాబట్టి సర్వము ఖలు విదం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఎక్కడ పోయినా ఒకే ఒక్క బ్రహ్మతత్వం ఉన్నది, దానికి ద్వితీయంగా ఏమీ లేదు. ఇవి పూర్ణ అద్వైత సనాతన ధర్మ సూత్రాలు. ఇలా ప్రత్యక్షమయ్యున్నటువంటి దివ్యత్వాన్ని తలదన్ని కాదని దేవుని గురించి ఊహాజనిత కబుర్లతో దేవుని పేరుతో జనాన్ని భయపెట్టి చూస్తూ ఉన్నాం. మతాల వ్యవహారం చూస్తూ ఉన్నాము. దేవుడు పెద్ద గ్యాంగ్స్టర్, నువ్వు అని మాట విను, వినకపోతే నీకు నరకంలాగా పంపిస్తాడు. అది ఏమి ఇంట్రెస్టో. అన్నీ వాణి సృష్టే, దేవుడు వాణి సృష్టే. ఇంకా ముందడికి పోతే అన్నీ వాణి సృష్టే. సైతాను వాణి ఇడిచిలేదు, దాని మాయ అంటాం, దాన్ని ఇడిచిలేదు. మొత్తం మీద ఏది ఉన్నదో మొత్తం మీద అంతా దైవము యొక్క ప్రతిరూపమే ఉన్నది ప్రపంచం లోపల. ఇది పక్కన పెట్టి కనిపిస్తున్న ఈ సత్యాన్ని కాదని దేవుని పేరుతో దేవుడు ఒక పెద్ద భయంకరుడు అని చెప్పేసి ఒక భ్రమను కల్పించి భయపెట్టి
దేవుడు పరలోకంలో ఎక్కడో ఉంటాడంట. దేవుడు పరలోకంలో ఎక్కడన్నా ఉంటే వాడు దేవుడు ఎట్లయితాడయ్యా? దేవుడు సర్వవ్యాపకం. అంతర్వైశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అన్నిటి లోపల బయట వ్యాపించి ఉన్న తత్వమే దైవతత్వము. దేవుడు ఎక్కడో ఈ ప్రపంచం, ఈ విశ్వాన్ని, ఈ దివ్యత్వము చాటున దివ్యత్వంతో కూడుకున్నటువంటి వాడు దేవుడు కాకపోతే, దేవుడు ఎక్కడో పరలోకం లోపల ఉంటే వాడు దేవుడు ఎట్లయితాడు? చూడండి, సర్వవ్యాపకుడు ఎట్లయితాడు? దేవుడు పరిపూర్ణుడు ఎట్లయితాడు? మాటలకు పరిపూర్ణుడు అంటాం, మాటలకు సర్వవ్యాపకుడు అంటాము, ఎక్కడ కూడా పరమాణువు లోపల దేవుడు ఉన్నాడు అంటాము. మరి చూసే ముందు పరలోకం లోపల చూస్తాం. పరమాణువు లోపల కూడా దేవుడు ఉన్నాడంటే ఉర్దూలో కూడా మాట జర్రేమే ఖుదాక హెకామత్ అయిందా? జర్రే అంటే పరమాణు అన్నాడు, చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి. ఈ రకంగా అన్నిటి లోపల అభివ్యక్తమవుతున్నటువంటి దేవుని యొక్క దివ్యత్వము ప్రత్యక్ష ప్రమాణమై ఉన్న తర్వాత దేవుడు ఎక్కడో పరలోకం లోపల ఉంటాడంటే ఉన్నాయి. మా దగ్గర కూడా పురాణాలు ఉన్నాయి, అవన్నీ పరలోకం వార్తలు మొత్తం. అవన్నీ మాకు వేదాంతమే చాలా ముఖ్యమైనటువంటిది అన్నది. కేవలం భయపెట్టి మందిని భక్తి తీసుకుపోయేటందుకు కొరకు పురాణాలు ఉంటే ఉండవచ్చు, కానీ దేవుడు ఇక్కడ లేకుండా ఎక్కడనో ఉన్నాడంటే ఆ పురాణం కూడా ఒట్టిదే మా దగ్గర. దేవుడు అంతటా ఉన్నాడనే పురాణాల లోపల వ్యక్తమై చెప్తున్నది అన్నట్టు. పరలోకంలో ఉంటాడు వాడు, కేవలం దూతలతోనే మాట్లాడతాడు, దూతలను తన వద్ద నుండి భూమిపైకి పంపుతాడు, వాడే దేవుడు. ఇట్లా దివ్యమైన ఈ దేహ వైభవము మా దగ్గర పనికిరాదు. దేహం లోపల ఇంతవరకు వర్ణించినటువంటి వైభవాలన్నీ మాకు ఇవన్నీ లెక్కకు రావు, జీరో, పనికిరావు అనేటోళ్ళు ఉన్నారు. సృష్టిలో పంచభూతాల మహిమలు మేము అంగీకరించకప్ప నీకు ఎవడు అంగీకరించమంటున్నాడు? పంచభూతాలను నీవు అంగీకరించకపోతే ప్రత్యక్షంగా ఉపాసిస్తున్నావు వాటిని. గాలిని ఉపాసిస్తున్నావు. ఉపాసన అంటే కేవలం పోయి గుళ్ళ పూలు పెట్టి ఒక టెంకాయలు కొట్టి గంటలు మ్రోగించడము, అది మీరు అనుకుంటున్నారు ఉపాసిస్తున్నారు దేవుణ్ణి అని మీరు చెప్పేసి. కానీ మీరు ఇట్లా అనేవాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటే, గాలిని ఉపాసించనోడు బ్రతకడు, నీటిని ఉపాసించనోడు బ్రతకడు. ఈ పంచమహాభూతాలను ఉపాసించడం అంటే అర్థం ఏంటంటే సమీపించడం. సామీప్యత, ఉపాసన అంటే సామీప్యత అని అర్థం అన్నట్టు. వాటిని సమీపించకపోతే మనం బ్రతుకుతామా? గాలిని సమీపిస్తున్నాం, నీటిని సమీపిస్తున్నాం, అన్నమును సమీపిస్తున్నాం, అగ్నిని సమీపిస్తున్నాము, ఆకాశమును సమీపిస్తున్నాం, అన్నిటిని ఉపాసిస్తున్నాం. అన్నిటిని ఉపాసించుకుంటే అవి లేకపోతే నీవు లేవు. నువ్వు లేనప్పుడు నీ దేవునితోనే పని. ఇంకా ఈ రకంగా ఈ దేహ వైభవము జీరో. కానీ సనాతనం అట్లా చెప్పాలి, యథో బ్రహ్మాండ తతో పిండాండ అంటే బ్రహ్మాండం యొక్క సంచయముకు, అంటే బ్రహ్మాండం యొక్క మహిమలు ఏవైతున్నాయో, ఎన్ని బ్రహ్మాండం లోపల మహిమలు ఉన్నాయో అన్ని పిండాండం ఈ దేహం లోపల కూడా సూక్ష్మ రూపం లోపల అన్ని మహిమలు దేహం లోపల కూడా ఉన్నాయి. ఏ రకంగా వృక్షము సూక్ష్మాంశమై బీజం లోపల ఉంటుందో అట్లాగే బ్రహ్మాండం యొక్క టెక్నాలజీ అంతా నీ దేహం లోపల ఉన్నది. కానీ దానికి నువ్వు జీరో అంటావు. ఎప్పుడు జీరో అవుతుంది? ఆ యొక్క దివ్యత్వము అంతర్ధానమైనప్పుడు అది జీరో కావచ్చు. సృష్టిలో పంచభూతాల మహిమలు మేము అంగీకరించకు. మహిమల లోపలనే పంచభూతాల మహిమతోనే నీ మనగడ ఉన్నది. పంచభూతాలను అంగీకరించము అంటే ఏంటిది? మొత్తం ఇక దేవుడు ఆడ దొరుకుతాడు. ఇక మొత్తం ఇవేవి దివ్యమైన దైవంతో సరితూగజాలవు. అరే సరితూగడమేమున దివ్యత్వము, దేవుని యొక్క వైశిష్టమే దివ్యత్వం అంటున్నప్పుడు సరితూగడమేమున్నది? ఇంకా రెండు ఉంటేనే కదా సరితూగేటువంటిది. చాలవు. దేవుడే ఎక్కడ దొరుకుతాడో మళ్ళా. వీటిలో ఉన్నది మాకు అవసరం లేదు, కానీ వదిలేది కూడా లేదు, మీరు అవసరం లేదు అంటారు. కానీ వీటిని కాదని ఉండలేరు, ఎవరు కూడా ఉండలేరు. కనిపిస్తున్నది కాదని, లేదని, ఇంత ప్రత్యక్షంగా దివ్యత్వం కనిపిస్తున్నదని కాదని, లేదని ఊహాజనిత దేవుని భ్రమలో ఉండడము. ఊహాజనితమైన దేవుడు ఎక్కడో ఎవరో అన్నారు, ఎవడు చూసి వచ్చాడు. ఆ పరలోకంలో ఉండే దేవుని చూసి వచ్చినోడు ఎవడు ఉన్నాడు ఆ ప్రపంచం లోపల?
పరలోకం లోపల కాదు, సర్వత్రా ఉన్నాడని చెప్తుంటే ఇంకా పరలోకం ప్రసంగాలు ఎందుకు? మనం సర్వత్రా వాడే ఉన్నాడు అన్నట్టు. ఉండడము, జనాన్ని ఊహించడము, దేవుని భ్రమలో ఉండడము, జనాన్ని ఉంచడం ఏదైతుందో, ముంచడం ఏదైతుందో, ఇటువంటి ఏవైతే ప్రపంచం లోపల నడుస్తూ ఉన్నాయో విశ్వాసాలు, అందుకొరకే మేమేమంటున్నామంటే అన్ని మత గ్రంథాల లోపల చాలా సూక్ష్మంగా దాగి ఉన్నాయి. అంతవరకు పోరు వీళ్ళు. అర్థమైందా? దీన్ని తెలుసుకోకుండా మనుషులను బురిడి కొట్టిస్తూ ఉంటారు. చూడండి, 2 సూత్రాలు చెప్తా మీకు ఇప్పుడు నేను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సబ్ తారీఫ్ ఖుదా కే లియే హై జో ఆలమీన్ కా రబ్ హై. అంటే అర్థం ఏంటిదంటే అన్ని స్తోత్రములు దేవునికే. అన్నీ ఏమిటి? ఇంకా అన్నీ ఉన్నాయి, ఇవే కదా అన్ని స్తోత్రములు దేవునికే. ఎందుకప్ప అంటే దేవుడే విశ్వం యొక్క ఆత్మ అయి ఉన్నాడు. నీ లోపల ఆత్మ ఉంటే నీవెట్లా బతుకుతో, లేకపోతే లేదో. రబ్ అంటే విశ్వాత్మ, విశ్వసంభవ, దాని యొక్క ట్రాన్స్లేషన్ అన్నట్టు. ఇంకేం కావాలి మీకు? సబ్ తారీఫ్ ఖుదా కే లియే హై జో ఆలమీన్ కా రబ్ హై. ఈ విశ్వం యొక్క ఆత్మ వాడే, నీ ఆత్మ వాడే. కాబట్టి అన్ని స్తోత్రములు దేవునికే. ఇది చాలా బీజరూపకమైనటువంటి ఇస్లాం ఖురాన్ లోపల సూర్య ఫాతిహా లోపల వస్తుంది. దాని విశ్లేషణ జరపరు. అన్ని గడపాయంగాలు ఎక్కువ జరుపుతూ ఉంటారు అన్నట్టు, విశ్లేషణ జరపరు దానికి. ఎంత గొప్ప సూత్రం అది. తర్వాత దాన్ని పక్కకి పెట్టేసి వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. రెండవది, క్రైస్తవ మతం లోపలికి వస్తే మనము నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు అన్నట్టు. ఈ నేనే అనే దాని లోపల ఏమున్నది? ఎంత గొప్ప మర్మం ఉన్నది? యేసుక్రీస్తు గొప్ప అద్వైతి అని మా గురువుల వారు చెప్పేటువంటి వాళ్ళు అన్నట్టు. నేనే సత్యం అంటే సత్యంగా ఉన్నది విశ్వమంతా నేనే అని అర్థం అన్నట్టు. నేనే మార్గం, నీకు మార్గం చూపించేటువంటిది కూడా, నీ లోపల నుండి నీకు మార్గదర్శనం చేసేటువంటిది కూడా నేనే. నేనే జీవం, నీ లోపల నేనై ఉన్నటువంటి జీవం కూడా నేనే అంటున్నాడు. చెప్పండి, ఎక్కడ ఎవరు దాచుకున్నారు? పాపం వాళ్ళంతా మొత్తం ఎవరు దాచుకోలేదు. దాన్ని బురిడి కొట్టించి పబ్బం గడుపునేటందు కొరకు అన్ని మతాలు ఈ పని చేసినాయి. హిందువులు చేసిన పెద్ద, హిందువులేం తక్కువలు గారు. ఇష్టం వచ్చినట్ట మొత్తం మతాన్ని అంతా చిందర వందర, అంటే ధర్మాన్ని అంతా చిందర వందరగా చేసి మతంగా నిలిపిండ్రు అన్నట్టు. అదే బాట లోపల అన్ని మతాలు నడుస్తూ ఉన్నాయి. కానీ అన్ని మత గ్రంథాలను జ్ఞాన దృష్టితోని చూడాలి. ఆ దివ్యత్వము, దేవునికి ఉండే సంబంధం ప్రతి గ్రంథము ఇడమర్చి చెప్పింది. దాని మీదనే మొత్తం పుస్తకాలు ఉండాలి. కానీ అన్ని పుస్తకాలు సనాతన ధర్మం లోపల కూడా పుస్తకాలు మార్చిండ్రు. అన్ని మతాల లోపల కూడా పుస్తకాలు మార్చి తమ ఇష్టారాజ్యంగా నడుపుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి మనకు దేవుని విషయం ఇంత గందరగోళం అయిపోయిందంటే దేవుడు అనే వరకే పిచ్చెక్కిపోతుంది. కాబట్టి నాస్తిక వాదం అనేటువంటిది బలంగా నాటుకొని పోతున్నది రోజు రోజుకు. ఏంటారా పిచ్చోళ్ళలా కొరుతూ ఉన్నారు? ఎవడు ఆ లోకంలో దేవుడు ఉంటాడు, ఈ లోకంలో. కాబట్టి దేవుడు లేని చోటే లేదు. సర్వమితి వాసుదేవ, సర్వంలో ఉన్న దివ్యత్వం అంతా దైవత్వమే అనేటువంటి ఒక గొప్ప దృష్టి మనకు అలవడ్డ నాడు మత కల్లోలాలుండయి, మత విభేదాలుండయి, మతోను మాదము ఉండదు, నాస్తికవాదం కూడా నిలవదు. ఇంత గొప్ప సూత్రాలు మన మత గ్రంథాల లోపల ఉన్నాయి, పట్టుకోవాలి అనేటువంటి విషయం మీకు చెప్తూ, మీరు ఇంత గొప్ప విషయాలను పక్కకు పెట్టి సనాతన ధర్మంకు హిందూ మతం అని పేరు పెట్టిండ్రు. క్రైస్తవ మతం, ఇస్లాం, ఈ మతం అంటే ఇటువంటి విశ్వాసాలు. ఎవడేమో చెప్తే అని నమ్మడం అంతే. సత్యంను పక్కకు పెట్టడం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ విషయాన్ని పంచిపెట్టండి. మేము ఇలాంటి వీడియోలతోనే ప్రపంచాన్ని జాగృతం లోపలికి తీసుకుపోవాలనుకుంటున్నాము.
మీరు మాకు సహకరించేది ఏమీ లేదు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే వదిలిపెట్టేసండి. ధన్యవాదాలు.